అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్తి కలెక్షన్స్. ఈ రోజు మనం చూడబోతున్న సారీస్ అయితే డోలాలో చెక్స్ అండి. ఇదైతే ప్యూర్ డోలా, సెమీ కాదు. డోలాలో ఏంటంటే అండి వినే వాళ్ళ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంటే 500 నుంచి కూడా 25 దాకా కూడా ప్రతి ఒక్క పేరు డోలా అని చెప్తున్నారు. వాటిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అన్ని డోలా అని చెప్తున్నారు. ఇదైతే మనకి ప్యూర్ అండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. మీకు డిజైన్ కానీ ఈ ప్యాటర్న్ కానీ చూస్తుంటేనే ఐడియా వచ్చేస్తుంటుంది. సన్న చెక్స్ మనకి, ఇదంతా కూడా జరీ వివింగ్ చెక్సే. మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ సింగిల్ పొర మీద పెట్టాను. ఎవరైనా సింగిల్ పళ్ళు వేయాలనుకున్న వాళ్ళు కూడా ఏమీ ట్రాన్స్పరెంట్ లేదు, చక్కగా సింగిల్ పైటేసుకోవచ్చు. మనకి బార్డర్ ఫినిషింగ్ కూడా చూసారా, జరీ ఎంత చక్కగా వచ్చిందో. మామూలు సెమీ వాటిలో అయితే ఇంత ఫినిషింగ్ రాదు. చాలా చక్కగా ఉంది. డిజైన్ కూడా పైపక్క ఈ విధంగా చిన్న బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది డార్క్ ఎలిఫెంట్ కలర్, ప్యూర్ బ్లాక్ అని కూడా కాదు, డార్క్ గ్రే కలర్, ఎలిఫెంట్ కలర్. దాని మీద మనకి సపోటా కలర్ బార్డర్, ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది పళ్ళుకి టెజల్స్ కూడా చూసారా ఎంత చిన్నవిగా నైస్ గా బ్లాక్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ తో తీసుకొని టెజల్స్ డిజైన్ చేశారు. ఇక మనకి బ్లౌజ్ కి వచ్చేస్తే బ్లౌజ్ చూసారా ఎంత సూపర్ గా ఉందో. ఇదే గ్రే కలర్ మీద చిన్నవి ఆ సపోటా కలర్ బార్డర్ దాంతో ఒక చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ చాలా చక్కగా ఇచ్చారు. బడ్స్ లాగా అంటే ఇక్కడ ఉంది ఆ డిజైన్, ఈ ఫ్లవర్ లో ఇక్కడ ఉంది కదా పిన్న, అలా ఇచ్చారు. ఇది ఓవరాల్ శారీ చెక్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది మనకైతే 1290 ఫ్రీ షిప్పింగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకోసం అంటే ఈ ప్యాటర్న్సే కాదు, ఈరోజు మీకు నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తాను. ఓన్లీ డోలానే కాదు. మరి డోలాలోని నెక్స్ట్ సారీ అండి. మనకి ప్యూర్ అనేసరికి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా క్లాసీ లుక్ వస్తాయండి. అక్కడే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇది మనకి అదొక రకమైన చాక్లెట్ షేడ్ లాగా ఉంది. అది కూడా లైట్ అండ్ డార్క్ గా, ఒక దగ్గర డార్క్ ఒక దగ్గర లైట్, ఆ విధంగా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చున్నారు. ఈ వీటి మీద అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్. మనకి బార్డర్ అయితే గచ్చకాయ గ్రీన్ లాగండి. మనకి కలర్ అయితే చాలా డిఫరెంట్ కలర్, డిజైన్ కూడా యూనిక్ అండి. చాలా బాగుంది. ఇది 1290 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందాక సారీ కూడా 1290 ఫ్రీ షిప్పింగ్. మనకి అన్నిటికీ టెజల్స్ కూడా బార్డర్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఇస్తాను. పళ్ళు కూడా చూసారా అసలు చాలా డిఫరెంట్ గా, సారీకి వేరే డిఫరెంట్ డిజైన్ తో తీసుకున్నారు కానీ బాగా సెట్ అయింది. చాలా చక్కగా ఉంది పళ్ళు కూడా. దీనికి బ్లౌజ్ చూస్తే చూడండి చిన్న ఫ్లవర్సే. అంటే మనకి సారీలో ఉండే ఫ్లవర్ డిజైన్ తోని చిన్న ఫ్లవర్స్ గా ఇక్కడ మనకి మొగ్గల్లాగా ఉన్నాయి చూడండి. ఫ్లవర్ అదే ఫ్లవర్ తో మనకి బ్లౌజ్ సెట్ చేశారు. మళ్ళీ బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ చెక్స్ అన్ని ఉన్నాయి. 1290 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి మెసేజ్ చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాము. మా కలెక్షన్స్ కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ అప్డేట్స్ వస్తాయి. అది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. ప్రైసెస్లో కానీ క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి. ఇదైతే మనకి పింక్ కూడా కాదు, కనకాంబరం షేడ్లో లైట్ కలర్, ఇదొక డిఫరెంట్ ఆనియన్ పింక్ షేడ్లో. వీడియోలో అయితే కరెక్ట్గానే పడుతుందండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. లైటా డార్క్ అనేది మీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. బార్డర్ షేడ్ అయితే ఇందాక షేడ్ అయినండి. ఇది కూడా దీంట్లో పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కొంచెము చెక్స్. ఈ ఫ్లవర్స్ కూడా అన్ని అయితే క్లాసీ డిజైన్స్ అండి. ఇవన్నీ ఇప్పుడు చూపించే శారీస్ అని ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సూట్ అయిపోతాయి. చక్కగా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా పళ్ళు చూసారా, పళ్ళు అన్ని ఏంటంటే డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ చూసారా, ఇదైతే ఇంకా ఫ్లవర్స్ ఇచ్చారు ఇందాక దాకా. ఇది చిన్న బాక్సెస్ డిజైన్ లాగా ఇచ్చారు. చాలా క్లాస్ గా ఉంటాయండి ఇవి కడితే, చాలా బాగుంటుంది. 1290 ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ప్యూర్ డోలా. ఇప్పుడు మనము డోలా క్రష్ చూద్దామండి. డోలా క్రష్ అంటే ప్యూర్ అండి. ఇది కూడా ప్యూర్ డోలా క్రష్. మనకి డోలా క్రష్ లోనే మనము ఓన్లీ క్రీమ్ కలర్ సారీ ఒక 2 days బ్యాక్ వీడియో చేస్తున్నాము. అది సెమీ అండి. ఇదైతే ప్యూర్. ఇది ప్యూర్ లైట్ గా క్రష్ ఉంటుంది. మీరు దగ్గరకు ఒకసారి నేను జూమ్ చేసి చూపించడానికి మీకు ట్రై చేస్తాను. కొన్ని వీడియోలో ఏంటంటే రియల్ గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నొక్కు కనపడుతుందండి. ఇక్కడ ఇది నొక్కులుగా ఉంటుందండి. ఈ డోలాలో కూడా ఇది హ్యాండ్లూమ్ సిల్క్ లో కానీ మనకి హ్యాండ్లూమ్ సిల్క్ వస్తుంది కదా,
ఈ సెల్ఫ్ నిలువుగా లైన్స్ కనపడుతున్నాయి చూడండి, సెల్ఫ్ వీవింగ్ నిలువుగా లైన్స్. మీకు నేను రివర్స్లో చూపిస్తాను చూడండి. రివర్స్లో చూసినప్పుడు మనకి నిలువుగా ఇక్కడ లైన్స్ లాగా కనపడుతుంది కదా, రివర్స్లో మనకి నిలువుగా కనపడుతుంది. అలా నిలువు లైన్స్ అనేది మీకు ఇక్కడ సెల్ఫ్లో కాబట్టి కనిపించడం లేదు, హ్యాండ్లూమ్ వీవింగ్లో వస్తుంది. ఈ విధంగా నిలువు ఉంది, అడ్డంగా లైట్ క్రష్డ్ అండి. ఇది నేను సింగిల్ పొర మీద పెట్టాను, అయినా ట్రాన్స్పరెంట్ ఉండదు. అలానే మీకు శారీ బరువు ఉంటుందా అంటే శారీ బరువు ఉండదు, లైట్ వెయిట్గా ఉంటుంది. క్లాత్ అయితే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ డోలా క్రష్ అండి. ఇదైతే దానికి బార్డర్ కూడా చూసారా, జరీ బార్డర్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఇచ్చాడు. మెరూన్ కలర్, మెహందీ గ్రీన్లో లైట్ కలర్ షేడ్ అండి. ఇది మొత్తం ఫ్లోరల్ డిజైన్. ఆ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. మనకి పళ్ళు మామూలుగా బార్డర్ కలర్ పళ్ళు ఇచ్చేస్తారు అన్నిటికీ, కానీ ఈ డిజైనర్ శారీస్కి డిఫరెంట్గా ఈ బార్డర్ పైన కొంచెం ఈ షేడ్ ఉంది చూడండి, పళ్ళు షేడ్ ఇచ్చుకుంటూ వచ్చారు. నెమలి మెడ కలర్ బార్డర్కి ఎడ్జ్లో, శారీకి బార్డర్కి మిడిల్ పార్ట్ ఆ కలర్ ఇచ్చారు. అదే కలర్తో మనకి పళ్ళును కూడా ప్యారప్ చేశారు చక్కగా. నేను ఇంతసేపు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, కొంచెం కాస్ట్లీ శారీ అన్నప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. బార్డర్ కలరే టెజల్స్ ఇచ్చారు. మీరు వీడియోలోనే చూసి పర్చేస్ చేసుకునేటప్పుడు మనం అన్నీ, అందుకని కొంచెం విసుగు పడకుండా ఓపిక్గా చూడండి. ఇది బ్లౌజ్ సేమ్ శారీ కలరే ఇచ్చారు. మనకి చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్ బాక్సెస్ డిజైన్ లాగా ఇచ్చారు, బాక్సెస్ డిజైన్ లాగా ఇచ్చారండి. ఇదైతే మనకి 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందాక 1290, ఇది 1190, జస్ట్ 100 రూపీస్ డిఫరెన్స్. దానికి చెక్స్ వస్తుంది, దీనికి చెక్స్ రాకుండా క్రష్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్, రెండు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మనకి చెక్స్ వద్దు, ఆ ప్యాటర్న్ ఉంది అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎవరి ఇష్టాన్ని బట్టి. చాలా బాగున్నాయి రెండు అయితే. అన్ని కలర్స్ కూడా చూడండి, ఇది కూడా లైట్ పింక్, పీచ్ పింక్ కలిసిన షేడ్ లాగా ఉంది. అన్ని ఫ్లోరల్స్ ఏనండి. బార్డర్ కూడా ఇది కూడా ఇదొక బ్లూ లైట్ డార్క్ గ్రే కలర్ అండి, అలా ఉంది. దీనికి టెజల్స్ పళ్ళు కలర్ కాకుండా శారీ కలర్తోనే ఇచ్చారు. ఎందుకోసం అంటే బార్డర్ కలర్ పళ్ళు ఇచ్చారు కాబట్టి దానికి కాంట్రాస్ట్గా టెజల్స్ పింక్లో ఇచ్చారు. అదే కలర్ ఇస్తే కలిసిపోతుంది కాబట్టి. పళ్ళు జస్ట్ షార్ట్ పళ్ళు తీసుకున్నారు లైన్స్ లాగా. దీనికి ఈ విధంగా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇక మనకి బ్లౌజ్కి వచ్చేస్తే సేమ్ కలరే ఉంది, లైట్ సెల్ఫ్ డిజైన్ లాగా బ్లౌజ్ ఇచ్చేసారు. ఇది కూడా ఇందాకటి ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఏనండి, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లైట్ క్రష్డ్ హ్యాండ్లూమ్ వీవింగ్ లైన్స్ లాగా వచ్చేస్తుంది. ఇది మనకి 1190 ఫ్రీ షిప్పింగ్ అండి, 1190 ఫ్రీ షిప్పింగ్. మీకు నేను వేరే ఫ్యాబ్రిక్ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. తర్వాత మర్సరైజ్డ్ కాటన్, ఇవి వచ్చేసి మనకి మెర్సరైజ్డ్ కాటన్ శారీస్ అండి, మెర్సరైజ్డ్ కాటన్ శారీస్. ఇది కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా, ఇది మధ్యలోదంతా మెర్సరైజ్ కాటన్. బార్డర్ వచ్చేసి వైట్ కలరే, వైట్ కలర్ మీద థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేసింది. దాని మధ్యలో జరీ ఉందండి. ఆ బుటీస్ అయితే జరీ వీవింగే, గోల్డ్ బుటీస్. శారీలో కూడా అక్కడక్కడ బుటీస్ ఉన్నాయి, కనపడుతుందా వీడియోలో? శారీలో కూడా అక్కడక్కడ బుటీస్ ఉన్నాయి, వైట్ థ్రెడ్ మధ్యలో గోల్డ్ వీవింగ్. బార్డర్ టూ సైడ్స్ సేమే వస్తుంది. పై పక్క ఎంత బార్డర్ ఉందో కింద పక్క కూడా అంతే బార్డర్ వచ్చేస్తుంది. ఇదైతే మనకి పళ్ళు రిచ్ పళ్ళు లాగా వచ్చేసి ఉంటుంది. వైట్ బార్డర్ వచ్చింది కదా, బార్డర్ స్టైల్లోనే వైట్ వీవింగ్ చక్కగా అలా వచ్చేస్తుంది. ఇకపోతే మనకి బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం. ఇదంతా ఇప్పుడు చూస్తుందంతా పళ్ళు అండి. నెక్స్ట్ మనం బ్లౌజ్కి వచ్చేద్దాం. బ్లౌజ్ కూడా చాలా బిగ్ బ్లౌజ్ ఇస్తారండి, 1 మీటర్ దాకా, అప్ టు 1 మీటర్. ఇప్పుడు చూడండి, ఇది దాని మీద మనకి గోల్డ్ బుటీస్ ఇచ్చేసారు. బ్లౌజ్ అంతా హ్యాండ్స్కి మనకి శారీలో వచ్చిన బార్డర్ లాగే వచ్చేసింది. ఓవరాల్ బ్లౌజ్ అంతా ఈ విధంగా గోల్డ్ బుటీస్ అయితే ఇచ్చేసారు. 1 మీటర్ దాకా అయితే బ్లౌజ్ ఉంది. మనకి ఈ కట్టు కొంగులో జస్ట్ ఇక్కడ దాకా బ్లౌజ్ పోతుంది. మీకు ఒకసారి చూపించాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ దాకా బ్లౌజ్ అండి. ఈ కొద్దిగా ఒక జానుడు ఇంకొక బెటర్ అంతే, ఈ కొద్ది పార్ట్ మాత్రమే మనకి ముందు పక్క ప్లెయిన్ వదిలేరు కట్టు కొంగులో. మిగతా అంతా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఇదే విధంగా బార్డర్ బుటీస్ వచ్చేస్తుంది. ఇది మనకి 970 ఫ్రీ షిప్పింగ్ అండి, 970 ఫ్రీ షిప్పింగ్. మనకి ఇది పర్పుల్ కలర్ డిజైన్ ఈ విధంగా వచ్చింది కదా, ఫ్లోరల్ డిజైన్. వీటిలో డిజైన్స్ వస్తాయి. ఇంకా నేను ప్రతిసారి ఓపెన్ చేయనండి, సేమ్ విధంగా వస్తుంది కాబట్టి. ఇది చూసేయండి ఒకసారి, డిజైన్స్ మారుతుంది, వైట్ ఏను డిజైన్స్ మారుతుంది.
మనకి బ్లౌజ్ ప్యాటర్న్, పళ్ళు ప్యాటర్న్ అంతా అలాగే వస్తుంది. ఇది వైట్ మీద ఎక్కువ రెడ్ ఫ్లవర్స్, ఇందాక పర్పుల్ హైలైట్ అయింది, ఇందులో రెడ్ హైలైట్ అవుతుంది. బ్లౌజ్ అన్నిటికీ వైట్ బ్లౌజు కామన్గా కొంచెం డార్క్గా పడుతుంది. మనకైతే రియల్గా అయితే చాలా బాగుందండి. టమోటా రెడ్ కలర్ ఫ్లవర్స్, బ్రైట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ కాదు. ఇది మనకి 970 ఫ్రీ షిప్పింగ్ అండి, 970 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ చూడండి, ఇది ఒక రకమైన లిల్లీ ఫ్లవర్స్ లా, చాలా ఫ్లవర్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. దీంట్లో అన్ని మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా పెడతాను చూడండి, మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. ఇది కూడా మనకి 970 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగుంది. దీంట్లో అన్ని వైట్ వచ్చింది కదా, ఇది ఎల్లో శనగపిండి కలర్, శనగపిండి మీద ఇంకొంచెం డార్కేనండి, డార్క్గా పడుతుందాం. వీడియోలో మరీ డార్క్గా పడుతుంది, అంత డార్క్ ఉండదు, కొంచెం లైట్. మనకి మరీ బ్రైట్ ఎల్లో అయితే కాదండి, శనగపిండి మీద ఇంకొంచెం డార్క్. ఇది కూడా మనకి